విశాఖ నగర అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. వీఎంఆర్డీఏ కార్యాలయంలో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గోదావరి జలాలు విశాఖకు రానుండటం, తాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు మురుగునీటి శుద్ధి కోసం సుమారు 1500 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రాష్ట్రంలోనే అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక మహానగరం, రాష్ట్రంలోనే కాదు దేశం మీదే అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి వీటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది, ఆ చర్యలు ఎంతవరకు వచ్చినాయి, గతం తీసుకున్న చర్యలు, వీటి మీద రివ్యూ చేయడం జరిగింది. రివ్యూలో ముఖ్యమైనటువంటి భాగం మేమంతా సంతోషించింది ఏంటంటే, ముఖ్యంగా త్రాగునీటి సమస్యకు సంబంధించినంత వరకు అత్యధిక ప్రాధాన్యతతో ఎటువంటి సమస్య రాకుండా ఉండాలని, ఎందుకంటే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బహుశా ఈ నెలాఖరికి సెప్టెంబర్ నెలకి మనకి పురుషోత్తంపట్నం నుంచి లిఫ్ట్ ద్వారా మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి 1800 క్యూసెక్లు వస్తుంది కాబట్టి త్రాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ జీవీఎంసీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రా పూర్తిగా తయారు చేయమని, సుమారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వర్క్స్, పైప్ లైన్స్ కానీ, ఏ కాలనీస్కి అయితే పైప్ లైన్స్ లేవో ఆ కాలనీస్కి కొత్తగా వేయమంటాం కానీ, కనీసం 1 టీఎంసీ వాటర్ అదనంగా సరఫరా చేయడానికి కావాల్సినటువంటి రిజర్వాయర్స్ కూడా అభివృద్ధి పరచుకోవడానికి, ఇంటర్లో లింకింగ్ ఆఫ్ రిజర్వాయర్స్